నువ్వు లూజ్ అడిగినావు కాబట్టి 2 ఇంచెస్ పెడతాను. ఇంత చాలా. ఓకే, ఫస్ట్ మనం వెనక భాగం తీసుకోవాలమ్మా. వెనక భాగం అంటే ఈ షోల్డర్ ఉందా, ఈ షోల్డర్ నుంచి వెనక భాగం తీసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? ఇది ఫస్ట్ తీసుకోవాలి. మనం పొడవు తీసుకోవాలి యథావిధిగా సేమ్ అన్నిటి తీసుకున్నట్టే పొడవు తీసుకోవాలి. ఇది కుట్లలో పోయింది కదా, ఒక 1/2 ఇంచు. చెట్టుకు 2 ఇంచులు 3 ఇంచులు ఎక్కువ తీసుకోకండి, బరాబర్గా తీసుకోవాలి. అర్థమైందా? పొడవు పెంచమన్నది కాబట్టి పెంచిన అంతవరకే, కాకపోతే ఇంతవరకే తీసుకోవాలి. 1 ఇంచే తీసుకోవాలి మనిషి కుట్టుకోవడం కోసం. ఇది అర్థమైందా? పొడవు ఇది గీత కొట్టుకోండి. లూజు ఇంతకంటే కొంచెం లూజ్ కావాలంటున్నావు కదా, ఇంత చాలా. పొడవు తీసుకున్న తర్వాతకి లూజ్ తీసుకున్నాం కదా, ఇది ఒక డబ్బా ఆకారం చూసుకోండి. చూసుకున్న తర్వాతకి మనం ఈ షోల్డర్ తీసుకోవాలి. కింద ఈ షోల్డర్ తీసుకోవాలి పైన. ఇది కరెక్ట్ తీసుకోండి. దీనికి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. కుట్లలో పోయింది కదా, ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. తర్వాతకి ఆమ్ హోల్ చంక కింది భాగం యాపిల్ కటింగ్ కాబట్టిగా ఇక్కడ కొంచెం తీసేయండి, ఒక 2 ఇంచులు తీసేయండి, 1.5 2 ఇంచులు తీసేయండి. తర్వాతకి ఈ కటింగ్ పెట్టుకోండి. అర్థమైందా? ఇది యాపిల్ కటింగ్ చేసింది కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ తీసుకున్న తర్వాతకి ఈ చంక కింది భాగం తీసుకోండి. ఇక్కడ దీనికి ఎక్కువ లోతు రాదమ్మా, చంక కింది లోతు ఎక్కువ రాదు, ఇక్కడ వరకే వస్తుంది వాస్తవానికి. దీని కొలత అసలు ఇది వరకే వస్తుంది. పెంచింది కాబట్టి ఇంత వెడలు కనిపిస్తుంది. షోల్డర్ కూడా పెంచుతాను కొద్దిగా, ఎందుకంటే షోల్డర్ ఇప్పుడు అన్నీ పెరిగినప్పుడు షోల్డర్ కూడా పెంచాలి. ఇలా ఉంటుంది అంతే. ఇక బ్యాక్ సైడ్ కటింగ్ అంతే. ఇక మగపిల్లలే మంచి ఈజీగా ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే ఇది మొత్తం కొలవద్దు, ఇక్కడి నుంచే కొలవాలి షోల్డర్ని. ఇది వస్తుంది కదమ్మా, దీన్ని తీసేయాలి మనం. ఈ నుంచి ఇది వరకు తీసేసి ఇక్కడి నుంచే కొలుసుకోవాలి, ఇదే కొలుసుకోవాలి. ఎందుకంటే ఈ షోల్డర్ పీస్ ఏరే వస్తుంది కదా, ఈ నుంచే కొలుసుకోవాలి. మనం బ్లౌజ్ ఎట్లా చేస్తాం, ఇది మొత్తం కొలుసుకుంటాం, దీనికి అట్లా కాదు, ఇక్కడి నుంచి కొలుసుకోవాలి. వచ్చిద్దా రాలేదని, వచ్చిందా అంటే కొంచెమే కుట్టు. అర్థమైందా? ఇంతే ఇక కటింగ్ ఇంతే, బ్యాక్ సైడ్ ఇంతే. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఏమో రెండు కలిపి తీసుకోవాలి. ముందు సైడ్ ఉంది ఇక్కడ షోల్డర్ మీద, షోల్డర్ టు ఇట్లా కొట్టుకోవాలి పొడవు. అంటే ఇది వేసిన తర్వాత పైన కొట్టుకోవాలి. దీని పొడవు ఇట్లా వస్తుంది, ఇక్కడ తీసుకోవాలి. ఇది లోపల పెద్ద కాబట్టి కుట్లకి ఇక్కడ తీసుకోవాలి పొడవు. తీసుకున్నావా? ఇది వరకు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని వేసుకొని దీన్ని లూజ్ తీసుకోండి. ఇక యాసిడ్గా ఇది గుండీలు పెట్టడం కోసం ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ మలుసుకోండి. మనం బటన్స్ పెట్టుకుంటాం కదమ్మా, బటన్స్ పెట్టుకోవడం కోసం ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ అయినా
1 ఇంచ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇరికేయండి ఇట్లా. టూ ఇంచెస్ ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ ఈక్వల్. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రంట్ సైడ్ ఇంతే. ఇక ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంగి షర్ట్ అనేది ముందు ఉంది కదమ్మా, ఇక్కడ కుట్టింది ఉంది కదా, ఇక్కడి నుంచి పట్టుకొని ఈ నుంచి కొలత తీసుకోవాలి. మనం కుట్లలో పోయింది కదా, ఇక్కడి నుంచి దీని స్ట్రైట్ భాగం ఏది, ఇది ఫస్ట్ ఇట్లా పొడవు తీసుకున్నాం అంతే. ఇది ఒక్క పొడవు తీసుకున్న తర్వాత ఏం చేసిన, బ్యాక్ సైడ్ తీసి ఇక్కడ పెట్టేసిన. షోల్డర్ ఆర్మ్ హోల్ అనేది సేమ్ యాజ్ ఇది దీని లెక్కనే గీసేనాక ఇక్కడ ఒక్క కారణం మారింది చూసిరా. ఇప్పుడు 1.5 ఇంచు మనిషి లోపలికి 1.5 ఇంచు మలిసిన తర్వాతకి పైన ఒక 2 ఇంచెస్ ఇలా గల్లా. ఎందుకంటే ఇలా 2 వస్తుంది, షోల్డర్ భాగం 2 వస్తుంది, మొత్తం 4 వస్తుందండి. 8 వస్తుంది. ఇక్కడ మొత్తం 8-10 వరకు వస్తుంది. అర్థమైందా? ఇక్కడ 2 ఇంచెస్ డబ్బా కొట్టుకొని దీంట్లో రౌండ్ తీయండి. తర్వాతకి ఇది క్రాస్ షోల్డర్ ఇట్లా క్రాస్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కలపండి. ఇక్కడి నుంచి ఇది వరకు ఒక గీత ఇట్లా కలపండి. ఇంతే కటింగ్. ఇక ఎందుకంటే షోల్డర్ కుట్టు ఇట్లా వస్తుందండి, మీకు కుట్టేటప్పుడు అర్థమైంది. ఇట్లా క్రాస్ వస్తుంది, ఇది ఇట్లా క్రాస్ వస్తుందండి. ఇది స్ట్రేట్గా రాదు. షోల్డర్ పైన కాలర్ అనేది ఏ కాలర్ అమ్మ అర్థం కాలే. ఇది కాలర్ వస్తుంది, ఇది గల్లా కాలర్ అంటే ఇది వస్తుంది మీకు 2 ఇంచులు. అర్థమైందా? ఇది షోల్డర్ పైన ఇక్కడ ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇది క్రాస్ వస్తుంది మీకు, స్ట్రేట్ రాదు. ఎందుకంటే ఇది వెనక భాగానికి ఇది అటాచ్డ్ అవుతుంది చూడండి. ఇది రావడం వల్ల ఇది క్రాస్ వస్తుంది అన్నట్టు పీసు. ఏం లేదు, ఇంతే కటింగ్. షర్ట్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. లేడీస్ కంటే షర్ట్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంతే. ఇక కుట్టడం కూడా ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఒక్కసారి క్లాస్ ఉంటారు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. తీసుకోవాలి. ఇది ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది చూసుకోవాలి. ఈ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి, పైన కుట్లలో చూసుకోవాలి, కింద కుట్లలో చూసుకోవాలి. హాఫ్ ఇంచే చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాతకి ఈ షోల్డర్ కొలవండి. ఓకే, బరాబర్ కొలవండి, ఎక్కువ తక్కువలు పెట్టకండి. కొంచెం బుద్ధి తీసేద్దామని చెప్తాను నేను. ఇక్కడ 1.5 అంటే ఇప్పుడు ఈ కాలర్ ఉందా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందా, దీన్ని డబల్ ఇట్లా చేసుకోండి. రౌండ్ చేసి వచ్చిద్దా రాదో చూసుకోండి. గల్లా 1.5 వచ్చిందా, 1.5 చాలు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. పైన ఈ షోల్డర్ భాగం ఇది ఎంత ఉందో చూసుకోండి. కింద కుట్లలో పోవడానికి 1/2 ఇంచు, పైన కుట్లలో పోవడానికి 1/2 ఇంచు. 1/2 ఇంచు తీసేసినాక దీని షోల్డర్. అర్థమైందా? ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ పీస్ అన్నట్టు. ఇది మనం షర్ట్కి ముందు రాలే భాగం, దీన్ని విడదీయాలి. వచ్చేసిందా ఆకారం?
ఇట్లా అన్నట్టు ఈ మధ్యలో పోతుంది, ఒక పీస్ కిందికి పోతుంది, ఒక పీస్ ఇది మధ్యలోకి వస్తుంది ఇట్లా, ఒక పీస్ పైకి వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్. ఈ రెండింటికి అటాచ్డ్ ఇది వస్తుంది అన్నట్టు. ఏ షర్ట్కైనా అట్లా వస్తుంది. ఇప్పుడు దీనికి ఇట్లా వస్తుంది అన్నట్టు, అర్థమైందా? ఇట్లా వస్తుంది అన్నట్టు. అర్థమైనాయా? పొడవు కొంచెం ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువ చాలు, అంతకంటే వద్దాం ఎక్కువ. వెడల్పు ఇది 2 ఇంచెస్ తీసుకున్నారు, 2.5 తీసుకున్నారు. ఇది కూడా నేను అంతే తీసుకున్నా, అర్థమైందా? బక్రం వేస్తే ఈజీగానే ఏముందమ్మా, వర్లాగ్ చేయరు, బక్రం అంటారు. నేను లోపల వేసేది బక్రం. ఒక విషయం తెలుసా, షర్టే ఈజీ మీకు, ఈజీ అమ్మా. ఈ జాకెట్ పడబడా ఎంత ఇప్పుడు వస్తుంది ఇట్లా షర్ట్గా. ఇది కాలర్, ఓకే, వచ్చిన ఆకారం అంతే అమ్మాయిగా. జేబు ఓకే, షర్ట్ మొత్తం అవుతుంది. హ్యాండ్స్ తీయలే కదా, ఇది పోయింది అనుకో. హైట్ ఎంత చాలు? 6 చాలా, 7 పెట్టినా కుట్లలో అటు ఇటు కొంచెం పొడుగు పెట్టండి. ఏం ఎందుకురా, సరిపోతుంది ఇంత చాలు. 7 ఏం చేసుకుంటావు? పెద్దోళ్ళకి ఇంత వస్తుంది చాలు. సేమ్ యాజ్ ఇంతే. ఇగో ఇంత తీసుకున్నా, కొంచెం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే కొంచెం లూజ్ తీసుకున్నాం కాబట్టి. అమ్ములు వాళ్ళ స్త్రీలతో వస్తే బాగా మాట్లాడతారు. మీ ఫ్రెండ్ కదా, ఫోన్ చేసి ఫోటోలు తీసే టైం అవుతుంది. దీనికి లో సంఖ్యకి ఏముండయి అమ్మాయి షర్ట్కి మేడం, లో సంఖ్యకి ఇట్లా ఏముండదు షర్ట్కి. ఎట్లా మరి